వేదికలో ఉన్నటువంటి ఆంజనేయ రెడ్డి గారికి, శేఖర్ గారికి, మన చౌదరి గారికి నమస్కారం. శంకర్ గారికి నమస్కారం. సారీ శంకర్ గారికి నమస్కారం. మన ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత, మా చౌదరి గారు మాట్లాడిన తర్వాత, అట్లీస్ట్ కాస్త మా చౌదరి గారి అన్నా కాస్త బాగుంది, కానీ ఏంటో పాపం ఈ భారతీయ జనతా పార్టీ ఈ పరిస్థితి ఏంటో మనకైతే అర్థం కావట్లా. కానీ మీరు మాత్రం అప్పుడప్పుడు మమ్మల్ని మధ్యలో భలే చిన్నప్పుడు చెవి మెలబెట్టినట్టుగా కొన్ని ప్రశ్నలతోటి మెలబెడతారు సాయి గారు. నన్ను కూడా 1-2 సార్లు చేశారు మీరు అట్లా. ఆంజనేయ రెడ్డి గారిని మీరు అట్లా అడిగితే ఎట్లా చెప్పండి, మీ యొక్క పరిస్థితి ఏంటి అని అడిగితే ఆయన ఏం చెప్తాడు చెప్పండి. పాపం ఆయన పచ్చ చొక్కా లోపల ఉంది, బయటకు తల చొక్కాలు వేసి కూర్చున్నటువంటి భారతీయ జనతా పార్టీ, ఇవాళ అదే జనసేన, వీళ్ళు ఏం చెప్తారు ఈ రాష్ట్రంలో? ఎంతసేపటికి ఛత్తీస్గఢ్ లో గెలిచాం, మధ్యప్రదేశ్ లో గెలిచాం, అక్కడ గెలిచాం అంటారు, కానీ ఇక్కడ ఒక కార్పొరేషన్ గెలిచడానికి మేము ఎట్లా ఉన్నామని చెప్పేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలకు ఉందా? లేదు. అయితే ఇవాళ యువగళం, నాకు అర్థం కాదు ఏంటంటే యువగళం ఏమిటి అంటే, ఆయనకి ఎన్నేళ్ళు వచ్చినాయి, ఆల్రెడీ మంత్రి చేశాడు ఆయన మొట్టమొదటిసారి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం పాదయాత్ర చేసినప్పుడు ఆయన అంతకుముందు ఎంపీ, తర్వాత ఎమ్మెల్యే కింద గెలిచాడు, ప్రతిపక్ష నాయకుడు కింద ఉన్నాడు, అధికారంలో ఎప్పుడు లేడు. తర్వాత పాదయాత్ర చేసి అప్పుడు అధికారంలోకి వచ్చాడు. ఇవాళ ఈ యువకుడు అంటే యువకుడు అనాలి, మరి ఏం చేస్తాం, ఇవాళ 50 ఏళ్ళు వచ్చినా యువకుడు కిందనే ఉన్నారు వీళ్ళందరూ కూడా. మరి మమ్మల్ని మాత్రం అదే, అందుకనే వీళ్ళందరూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు యువకుడు అండిగా, ఆయన మామూలు ఇప్పుడంటే లోకేష్ గారిది మధ్య ఇప్పుడే చూస్తున్నాం, ఇప్పుడే మెచ్యూరిటీ అయ్యాట ఆయన. ఏదో గంటా శ్రీనివాసరావు గారు చెప్పిన దాని మీద ఏదో స్క్రోలింగ్ జరుగుతున్నాయి. ఇప్పుడు మా చౌదరి గారు కూడా చెప్పారుగా, మా వాడు ఇప్పుడే కాస్త తెలుసుకున్నాడు, నేర్చుకున్నాడు అని ఆయన కూడా చెప్పాడు. ఇప్పుడే నాకు ప్రజలు అర్థమయ్యారు అని యువగలంలో ఇప్పుడే ఆయన స్పీచ్ అంతా విన్నాను. ఆయన కూడా చెప్తున్నాడు, ఇప్పుడే నాకు అర్థమైంది, బాధ్యతగా నాయకుడు ఎట్లుండాలో కూడా ఇప్పుడు తెలిసిందే అంటున్నాడు. అంటూనే మళ్ళీ ఆ మాటలన్నీ కూడా అవే బాధ్యత రహితంగానే మాట్లాడాడు. అది పక్కన పెడదాం. నేను ఇప్పుడు ఏమంటానంటే, యువగలం అనేటువంటిది ఆయన ఏదో పాదయాత్ర చేసుకుని ఏదో నాయకుడిగా ఏదో రావాలి అని అనుకున్నారు. ఆ పార్టీలో ఉన్నటువంటి ఇబ్బందులు, జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా ఏమన్నా ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించుకుని మళ్ళా ఆ యొక్క పార్టీని మా కుటుంబాల మధ్య, ఇప్పుడే చూశాను నారావారు నందమూరి వారి కుటుంబాల సభ్యుల హాజరు, అదేదో పెళ్లిక ఇదిలాగా వీళ్ళ సొంతం అది. అందుకనే రాచరికప్ అని చెప్పి నేను ఆంధ్రజ్యోతిలో రాస్తే నాకు అదే అనిపించింది. రాచరికం గురించి బానిసలను మాట్లాడితే మరి ఇదేంటో నాకు అర్థం కాల. సరే, అంటే ఆయన ఏదో వచ్చాడు, వాళ్ళెవరూ కాకుండా మళ్ళా తెలుగుదేశం పార్టీకి లోకేషే దానికి ఇది అని చెప్పటం కోసం ఆయన చేత పాదయాత్ర స్టార్ట్ చేశారు. చేసేటప్పుడు ఏం చెప్పారు మనకి, 400 రోజులు 4000 కిలోమీటర్లు. అబ్బో, అదిరిపోయింది, ఇంకేముంది, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రికార్డుని బ్రేక్ చేయాలి అనుకుంటున్నాడు, పోనీలో ఏమైనా చేస్తాడేమో అని అనుకున్నాం. కానీ ఏం చేశాడు, ఇంకొకటి అక్కడనే చాలా రకాలైనటువంటి ఆరోపణలు. ప్రజలు వస్తారా లేదా అంటే, ఆ ప్రజలకి డబ్బులు ఇవ్వటం దగ్గర గొడవలు, మాకు 300 500 ఇస్తామని తెచ్చా